అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ అధినేత జగన్ చర్చించినట్టు ఆయన చెప్పారు. ప్రజా సమస్యల విషయంలో ప్రతిపక్షం చెప్పేది వినే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే. వింటర్ సెషన్ టోటల్గా కూడా జరగకుండా ఎత్తేసారు. మామూలుగా ఎక్కడ కూడా అటువంటి పరిణామం జరిగి ఉండదు. అత్యంత తక్కువ రోజులు జరిగేటువంటి అసెంబ్లీ పరిస్థితి కూడా మన రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది. దానికి వివిధ అంశాలలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు అయ్యేటువంటి ఖర్చు కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేసేటువంటి దావోస్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అదే రకంగా పార్లమెంట్ సమిట్స్ అని చెప్పి ఈవెంట్ మేనేజ్మెంట్లకు ఇచ్చి టెంపరీ టెంట్లు, టెంపరీ ఏర్పాట్లకు కోట్లాది రూపాయలు పెడుతున్నారు. మహిళా పార్లమెంట్ అని ఏర్పాటు చేసి అక్కడ కూడా పార్లమెంట్ డెమోక్రసీ అందరినీ మాట్లాడే విధానం కాదు. ఎంతసేపు వాళ్ళు పొగిడేటువంటి వాళ్ళకు స్పీకర్స్ ఇచ్చేసి పొగిడించుకొని కోట్లాది రూపాయలు ప్రజలు డబ్బును దుర్వినియోగం చేయటం ఎంతవరకు సమంజసం? ఒక మెజారిటీ ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఏం మాట్లాడుతుంది, ప్రజల సమస్యలు వాళ్ళు ఏం చెప్తున్నారు అటువంటి వినే ధైర్యం లేకపోతే ఎటువంటి పాలన వాళ్ళు కొనసాగిస్తారు? ఏ రకంగా కూడా దుర్మార్గంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయటం ఇది సమంజసమా? 80% ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పి పదే పదే మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. నేను నిజంగా సూటిగా మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం. మీరు నిజంగా ప్రజలకు మంచి చేస్తున్నారన్నటువంటి నమ్మకం మీకుంటే ప్రతిపక్ష పార్టీని మాట్లాడే అవకాశం మీరు కలగచేయండి. లేదు, మీరు మంచి పరిపాలన చేయలేదు అన్నటువంటి మీకు అనుమానం కలిగితే మీరు ఎదురుదాడి చేసి సభను జరగనీయకుండా చేస్తారు అని చెప్పేటువంటిది మా అనుమానం. ముఖ్యంగా ఈ దాదాపుగా సంవత్సరం రోజు నుంచి సెషన్స్ వీళ్ళు సరిగా జరపలేదు. ఏ అంశం పైన కూడా సరైనటువంటి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ముఖ్యంగా మేము అడగబోయేటువంటి అంశాలు ఈసారి కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలన చేసి అనేకమైన అంశాలు కూడా తను ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నటువంటి దాంట్లో తను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి కరువు, ఆ కరువు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, రైతు రుణమాఫీ సంబంధించిన అంశాలు ప్రధాన అంశంగా మేము తీసుకోబోతున్నాం.